హాయ్ అండి. ఈరోజు రెసిపీ ఎండు కొబ్బరి పొడి అనమాట. ఈ ఎండు కొబ్బరి పొడి చేయడానికి నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నాను ఎండువి. అవి పీసెస్గా చేసుకుంటేనే మనం తురమడానికి మంచిగా అనిపిస్తుంది. అది చాలా హాట్గా ఉంటుందండి ఎండు కొబ్బరి పొడి. బట్ నేను ఎలాగో ట్రై చేశాను తురమడానికి. ఇలాగ తురిమేసుకుంటే మన మిక్సీలో కొట్టడానికి ఈజీగా ఉంటుందని. బట్ నా వల్ల కాలేదండి. అందుకని నేను పీసెస్గా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇలాగా తురిమింది అలాగే ఉంచుకున్నాను. బట్ అలా పీసెస్ కట్ చేసేసుకున్నాను. ఒక 40 పీసెస్ దాకా ఎండుమిరపకాయలు, అంతే ఒక స్పూను జీలకర్ర, సాల్ట్ అంతే అనండి ఈ పొడి కొట్టడానికి. ఇది మనం మామూలుగా అయితే టిఫిన్లకి యూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ తాలింపులు కూడా యూస్ చేసుకోవచ్చు అండి. వెరీ సింపుల్ అనమాట. బట్ రోజు చట్నీ, సాంబార్లు ఇవే ఏం తింటామండి. ఈ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని తింటే టేస్ట్గా ఉంటుంది. అండ్ దెన్ ఇది గుడ్ కొలెస్ట్రాల్ కూడా మనకి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఎండు కొబ్బరి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది మనకి. సో మీరందరూ కూడా ఇలాగా ట్రై చేయండి. ఎండు కొబ్బరి మిక్సీకి వేసేటప్పుడు వెంటనే సాల్ట్ కూడా వేయకూడదు అనమాట. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ రఫ్గా మిక్సీకి పట్టాలన్నమాట. నైస్గా వేయకూడదు. ఇవన్నీ ఎండుమిరపకాయలు అవన్నీ వేసి కొట్టాక లాస్ట్లో జీలకర్ర, సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఫస్టే వేసేసుకుంటే కొంచెం వాటరీగా అయినట్టు అయిపోతుంది అనమాట. ఇలాగ బరుగ్గా కొట్టేసుకోవాలా. కొట్టుకున్న తర్వాత ఇది ఇలాగా రడోవాలండి. చూడండి, కొంచెం రఫ్గా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. నైస్గా వేస్తే రుచి ఉండదండి. ఇలాగ రఫ్గానే వేసుకోవాలా. ఇది మనము స్టోరేజ్ చేసుకుంటే కంటైనర్స్లో బాగుంటుందన్నమాట. ఇది ఇలాగ రఫ్గా కొట్టేసుకోవాలండి. నైస్గా వేయకూడదు కొబ్బరి పొడి. చాలా బాగుంటుందండి టేస్టు. ఇది మా మరదల వాళ్ళ ఇంట్లో నేర్చుకున్నాను. మా పిల్లవాడికి అయితే చాలా ఇష్టం ఈ పొడి. డైలీ పెట్టినా కూడా దోశ, ఇడ్లీకి తింటాడనమాట. మాకు ఇడ్లీ, దోశకే చాలా ఇష్టం ఈ పౌడరు. కొంతమంది వీటిని తాలింపులకు కూడా వేసుకోవచ్చు, గ్రౌండ్నట్ ఇష్టం లేని వాళ్ళు. ఇలాగా వేడి వేడి ఇడ్లీకి నెయ్యి వేసేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని ఆ కొబ్బరి పొడి చల్లుకొని తింటేనండి చాలా బాగుంటుందండి. టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఉన్నా కూడా ఈ వర్క్ చేసే వాళ్ళకైతే, జాబ్ హోల్డర్స్కి అయితే ఇది మంచిగా యూస్ అవుతుంది. ఈ పొడి టేస్ట్గా కూడా బాగుంటుంది. మీరందరూ తిని ట్రై చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాయ్.